గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విన్ మాట్లాడుతున్నా అడ్లైడ్ నుండి. ఈరోజు ఒక డిసప్పాయింట్మెంట్ జరిగిందనమాట. అదేంటంటే నేను డ్రైవింగ్ టెస్ట్లో ఫెయిల్ అయినాను. ఎందుకు ఫెయిల్ అయినానని చెప్తాను. నేను యాక్చువల్గా ఇక్కడ మనము ఆస్ట్రేలియాలో ఇండియా లైసెన్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఓవర్సీస్ లైసెన్స్ కన్వర్షన్ ప్రాసెస్ అంటారు. నేను థియరిటికల్ టెస్ట్ పాస్ అయ్యాను. 2 టెస్టులు ఉంటాయి, అవి 2 పాస్ అయినా. డ్రైవింగ్ టెస్ట్ అంటే దీన్ని VORT అంటారు అనమాట, వెహికల్ ఆన్ ద రోడ్ టెస్ట్. దాంట్లో నేను ఫెయిల్ అయినాను. ఎగ్జామినర్ నన్ను ఫెయిల్ చేసిండు. మొత్తం నాకు 20 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇండియాలో నాకు లైసెన్స్ 2006లో వచ్చింది, 2006లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇండియాలో బండి నడిపిస్తున్నాను. అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నన్ను ఇక్కడ ఫెయిల్ చేసిండు. ఎందుకంటే చెప్తాను నేను. ఇక్కడ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో డ్రైవింగ్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అయితే నేను ఏం చేసిన అంటే, ఇన్స్ట్రక్టర్ పక్కన కూర్చొని లెఫ్ట్ టర్న్ తీసుకోమన్నాడు. అయితే లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ఏమైందంటే, ఆ ఎదురుగున్న రోడ్లో 2 ఉంటాయి అన్నమాట లైన్స్, ఒకటి పోవడానికి ఒకటి రావడానికి కదా. నేను ఇట్లా తిప్పినప్పుడు ఒక టైర్, ముందల టైరు ఆ డివైడర్ లైన్ పై నుంచి క్రాస్ అయిందంట. అది నేను గమనించలే. దానికి వాడు నన్ను ఫెయిల్ చేసిండు. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మనం ఇండియాలో ఎంత పెద్ద తోపు ఉన్నా, ఎన్ని సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత మన వింత కథ అంతా డిఫరెంట్. సో దీని గురించి మీరు ఏమనుకుంటారు ఒకసారి నాకు చెప్పండి.